గ్రహణాల సమయంలో దేవాలయ తలుపులు ఎందుకు మూస్తారు? అందుకు గల శాస్త్రీయ కారణాలేంటో చాలా మందికి తెలియదు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో ప్రముఖ దేవాలయ తలుపులన్నీ మూసేస్తారు, అశుభాలకు సంకేతంగా. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో రాహువు, కేతువులను అశుభాలకు సంకేతంగా భావిస్తారు. సూర్యుణ్ణి రాహువు మింగేసినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందని, చంద్రుణ్ణి కేతువు మింగేసినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఈ గ్రహణాలు ఏర్పడే సమయాన్ని చెడు కాలంగా భావిస్తారు. శాస్త్రీయ కారణాలను పరిశీలిస్తే గ్రహణ సమయంలో భూమిపైన నేరుగా అతినీల లోహిత కిరణాలు పడటం వల్ల మనకు చెడు ప్రభావం కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం ఈ సమయంలో దేవాలయంలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేవాలయాల్లో విగ్రహాలు తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో దేవాలయ తలుపులను పూర్తిగా మూసేస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం గ్రహణాల సమయంలో సూర్య చంద్రులు అసాధారణ ప్రతికూల శక్తిని విడుదల చేస్తారు. దీంతో ఆలయాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఆ ప్రతికూల శక్తులు దేవాలయాల్లో ప్రవేశించకుండా తలుపులను మూసివేస్తారు. ఇలా చేయటం వల్ల ప్రతికూల శక్తి బలహీనపడే అవకాశం ఉందని నమ్ముతారు. కాబట్టి ప్రతికూల శక్తులను నిరోధించడానికి గ్రహణాల వేళ గుడి తలుపులను పూర్తిగా మూసివేస్తారు.